పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి, సంతోషం అని వెళ్ళిపోవచ్చు. అలాగేనా సార్? 2 నిమిషాలు ఇక్కడ, 3 నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్. ఒకటి ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి టైము, ఇందాకది కాదు. ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను 15 నిమిషాలు తీసుకుంటా టైం, నా సంగతి నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది. చిన్నప్పటి నుంచి ఆయన 17వ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే, ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా మలుపు తిప్పుకున్నాడంటే, ఈయన సినిమా యాక్టర్ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎటు పక్కన నిలబడతాడు, ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే, కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు, సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు. పోనీ యాక్ట్ చేశాడు. అలా